త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఇండస్ట్రీలో మంచి ఫ్రెండ్స్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇక వీళ్ళ కాంబినేషన్లో ఇప్పటికే 3 సినిమాలు వచ్చాయి. అందులో అత్తారింటికి దారేది సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక జల్సా సినిమా సూపర్ హిట్గా నిలవగా అజ్ఞాతవాసి సినిమా మాత్రం డిజాస్టర్గా మిగిలింది. ఇక ఆ తర్వాత నుంచి వీళ్ళ కాంబినేషన్లో మరొక సినిమా రాలేదు. ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేయాలనుకున్నా కూడా దానికి త్రివిక్రమ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. ముందుగా త్రివిక్రమ్ ఆ కథ విని దాన్ని ఓకే అంటేనే ఆ సినిమా పట్టాలెక్కుతుంది. ఒకవేళ ఏదైనా సినిమాని రీమేక్ చేయాలనుకున్నా కూడా దాన్ని త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసి పవన్ కళ్యాణ్ ఇమేజ్కి తగ్గట్టుగా ఆ స్టోరీని మార్చిన తర్వాత అప్పుడు డైరెక్టర్ తీసుకొని ఆ సినిమాను ఆయన చేత డైరెక్షన్ చేయిస్తాడు. ఇక పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేయాలనుకున్నా కూడా త్రివిక్రమ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇక ఇలాంటి క్రమంలో త్రివిక్రమ్ తన సొంత సినిమాలు సైతం పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ కోసం ఇలా స్క్రిప్టులు రెడీ చేస్తూ ఉండడం వల్ల తన సొంత సినిమాల మీద ఫోకస్ చేయలేకపోతున్నాడు అంటూ కొంతమంది త్రివిక్రమ్ అభిమానులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా పరిస్థితి కూడా అలానే అయిందంటూ మరికొంతమంది వాపోతున్నారు. అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరోతో సినిమాలు చేయడం మంచిది, కానీ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు సినిమాని చేతిలో పెట్టుకొని మహేష్ బాబు డేట్స్ని దగ్గర ఉంచుకొని మరి పవన్ కళ్యాణ్తో సినిమాలో మునిగిపోవడం, తన సినిమాని పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు అంటూ పలువురు సినీ మేధావులు సైతం త్రివిక్రమ్ తీరుపై విమర్శలను స్పందిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా మా హీరో చేత ఈ త్రివిక్రమ్ అన్ని వరస్ట్ సినిమాలను చేయిస్తున్నాడు అంటూ వాళ్ళు కూడా గురూజీని విమర్శిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో ఇటు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి అటు మిగతా హీరోల అభిమానుల నుంచి త్రివిక్రమ్ మీద నెగిటివిటీ టాక్ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ని వదిలిపెట్టి తన సినిమాల మీద ఫోకస్ చేసుంటే మంచిది అని అందరూ అభిప్రాయపడుతున్నారు.